హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవళిక అడ్డా. ఈరోజు వీడియోలో నేను ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను. అది ఐశ్వర్య రాజేష్ గారిని కలవడానికి. సో ఎక్కడ అంటే కర్మన్ ఘాట్లో ఒక పట్టు శారీస్ స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడికి చీఫ్ గెస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు. సో ఆవిడని కలుద్దాం అనేసి నేనైతే వెళ్తున్నాను. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. సో వెళ్ళేసి ఆల్రెడీ ఆవిడ వచ్చుంటారు. సో ఒకసారి చూసి కలిసి వద్దాము. అలాగే మీకు కూడా వీడియోలో చూపిస్తాను. సో నేను అక్కడికి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఓరి దేవుడు, ఎంతమంది ఉన్నారేంటి, ఇంతమందిలో మనం కలుస్తామా, సరేలే అనేసి లోపలికి వెళ్ళి నించున్నామండి. కొంతమంది ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ కొంతమంది అయితే వచ్చి వాళ్ళ ఫ్యాన్స్కి పిక్స్ అయితే ఇస్తున్నారు. సో చూడండి, కొంతమంది వచ్చారు. సో వీళ్ళైతే బయటికి వెళ్తున్నారు. ఐశ్వర్య రాజేష్ గారు అయితే ఇంకా రాలేదు. నేను వచ్చుంటారు అని అనుకున్నాను, కానీ ఇంకా తనైతే రాలేదు. సో కొంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పారు. సో నేనైతే వెయిట్ చేస్తూ అలా బయటికి వస్తే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కలిసి చిన్నగా ఇలా స్టెప్స్ అయితే వేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా అందరికీ పరిచయం ఉన్న వాళ్ళే. ఇందులో మెయిన్గా నాకు తెలిసింది సుష్మా భూపతి అండ్ ఇట్స్ మీ లయ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళు కూడా తెలుసు, కానీ కరెక్ట్గా పేరు అయితే తెలీదు. సో వాళ్ళైతే వచ్చి ఇక్కడ కొంతసేపు సందడి చేసి వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ గారి కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాము. అలాగే మనందరికీ తెలుసు కదా, సుష్మా భూపతి గారంటేనే డ్యాన్స్ అని. సో తనతో ఓన్లీ సింగిల్గా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయమని అడిగారు. సో తనైతే ఇప్పుడు చేస్తోంది. సో ఇదంతా జరిగే వరకు 1.5 అవర్ పైనే అయ్యింది. సో ఇంకా అయితే ఐశ్వర్య రాజేష్ గారు రాలేదు. కానీ మనకు కూడా కొన్ని పనులు అయితే ఉండుంటాయి కదండి. సో అర్జెంటు పని ఉండడం వల్ల నేను ఇంకొంచెం సేపు ఎక్కువసేపు అయితే వెయిట్ చేయలేకపోయాను. అక్కడ అడిగాము, కొద్దిగా ఫ్లైట్ లేట్ అయింది, కొద్దిగా టైం పడుతుంది రావడానికి అని చెప్పారు. సో ఆలోపు మన పనన్నా చేసుకొని వచ్చేద్దాంలే అన్నట్టుగా నేనైతే రిటర్న్ అయ్యానండి. సో ఈ విషయంలో మాత్రం కొంచెం నేను డిసప్పాయింట్ అయినా కూడా పర్లేదు, కొద్దిసేపు ఆగి నా పని చూసుకున్నాక వచ్చేద్దాంలే అనేసి రిటర్న్ అయితే అయ్యాను.